హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. డయాబెటీస్ ఉన్నవారు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు జొన్న పిండితో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఒక్క స్పూన్ నూనెతో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్లా లేదంటే నైట్ డిన్నర్లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి కొంచెం తిన్నా కడుపు ఫిల్లింగ్‌గా ఉండి చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకుంటామో అదే కప్పుతో జొన్న పిండిని కూడా తీసుకోవాలండి. పెసరపప్పులో నీళ్లు పోసి 2 సార్లు కడిగి తీసుకోవాలి. కడిగిన పెసరపప్పులో నీళ్లను పోసి దీనిపైన మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. వేడి నీళ్ళను పోసి నానబెడితే పప్పు ఇంకా త్వరగా నానుతుందండి. 1 అవర్ తర్వాత పప్పు ఇలా బాగా నాని ఉంటుందండి. ఇప్పుడు పప్పులోని నీళ్లను వంపేసి పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు, రుచికి సరిపడా సాల్టు, 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. పప్పు ఇలా స్మూత్గా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలండి. మిక్సీ పట్టిన పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మొత్తం పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. పెసరపప్పు పేస్టు ఇంకా జొన్న పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా నీళ్లను వేయకుండా బాగా కలిపాక తగినన్ని నీళ్లను కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లను వేస్తే పిండి ఉండలు కడుతుంది, ఇంకా లూజ్గా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా కోసం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో మిరప్పొడి, సాల్టు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి. ఇప్పుడు కలిపి పెట్టిన పిండితో ఇలా చిన్న చిన్నగా దోసల్లా వేసుకోవాలి. వీటిని ఇలా చిన్నగా కాకుండా పెద్దగా దోసలా అయినా వేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్నగా వేస్తే చూడ్డానికి బాగుంటుంది, పిల్లలు తినడానికి ఇష్టపడతారని నేను ఇలా వేస్తున్నాను. పిండితో ఇలా దోసల్లా వేశాక వీటిపైన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇంకా కొత్తిమీర తరుగు వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. నేను ఇక్కడ వీటిని ఐరన్ ప్యాన్ మీద ప్రిపేర్ చేశాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేశానండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే ఆయిల్ వేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు పెసరపప్పు ఇంకా 1 కప్పు జొన్న పిండితో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తే నలుగురికి సరిపోతుందండి.
రెండో వైపు తిప్పాక నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్‌ని వేస్తున్నానండి. ఆయిల్ వద్దనుకునేవారు వితౌట్ ఆయిల్ అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చు. మరోవైపు తిప్పాక మీడియం ఫ్లేమ్‌లో 1, 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక మరొక వైపు తిప్పాలి. ఇలా రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేశాక ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పొడిని వీటిపైన చల్లుకోవాలి. మసాలా పొడిని వేశాక స్పూన్‌తో కొంచెం ప్రెస్ చేసినట్టుగా అని తర్వాత ప్లేట్‌లోకి తీసుకుంటే మసాలా పొడి వాటికి చక్కగా పడుతుందండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి 1, 2 నిమిషాల పాటు ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా అవుతాయండి. వీటిని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ రెడీ అండి. జొన్న పిండి ఇంకా పెసరపప్పుతో ప్రిపేర్ చేసే హెల్తీ అండ్ టేస్టీ అనే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.